వామ్మో, ఇది కళ నిజమా? నిర్మలమ్మ ఇంత తీపి కబురు చెబుతుందని మేము ఊహించలేదు. బడ్జెట్లో నిర్మలా సీతారామన్ ప్రసంగం విన్న తర్వాత సగటు మిడిల్ క్లాస్ ఉద్యోగి మనసులో అనుకున్న మాటలు ఇవి. నిజంగా ఇది మంచి రోజనే అనుకోవాలి. చాలా కాలంగా పన్ను భారంతో ఎంతో ఆవేదన అనుభవిస్తున్న మధ్యతరగతి ఉద్యోగులు ఇప్పుడు హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. 12 లక్షల ఆదాయం వరకు ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ ఉండదని నిర్మలమ్మ ప్రకటించడం మధ్యతరగతి ప్రజలకు పెద్ద ఉపశమనాన్ని కలిగించింది. I am now happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees. అటు 12 లక్షల రూపాయలకు మించిన ఆదాయం ఉన్నవారికి స్లాబ్ల వారీగా పన్నులను నిర్ణయించారు. 12 లక్షల నుంచి 16 లక్షల వరకు ఆదాయాన్ని సంపాదించే వారికి 15% పన్ను ఉంటుంది. 16 లక్షల నుంచి 20 లక్షల లోపు ఆదాయంపై 20% పన్నుగా నిర్ణయించారు. 20 లక్షల నుంచి 24 లక్షల రూపాయల వరకు 25% పన్నుగా నిర్ణయించారు. ఈ నిర్ణయం ద్వారా 18 లక్షల రూపాయల వరకు ఆదాయం వచ్చే వారికి 70,000 వరకు లబ్ధి చేకూరనుంది. అలాగే 25 లక్షల రూపాయల వరకు ఆదాయం వచ్చే వారికి 1,10,000 రూపాయల వరకు లబ్ధి చేకూరనుంది. ఇదంతా సాలరీడ్ ఎంప్లాయీస్ కి మాత్రమే. అయితే